యేసుక్రీస్తు ప్రభులు వారు సాక్షాత్తు వెలుగై ఉన్న యేసు ప్రభు గారు, ఆయన వెలుగు ప్రకాశమై ఉండి కూడా మరొకరి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో కాదు, బాప్తిస్మమిచ్చు యోహాను. యోహాను గురించి యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అతడు మండుచు ప్రకాశించుచు దీపం అన్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. చాలా మంది ఆర్పేసుకున్నారు, కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చేస్తున్నాడు? ఆ దీపాన్ని మండిస్తున్నాడు. వాక్యం చేత మండించుకుంటున్నాడు. మండించుకొని సమాజానికి ఎలా కనబడుతున్నాడు? మీరు లోకమునకు వెలుగై. శాస్త్రులు వస్తున్నారు, పరిచయాలు వస్తున్నారు, సమాజం వస్తుంది, ఇదిగో మేము పాపులమని ఒప్పుకుంటున్నారు, ఆయన యొద్దకు వెళ్తున్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, మారు మనసుకు తగిన ఫలం ఫలించండి అని వార్నింగ్ ఇస్తున్నాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఫలించలేదా? ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో, ఆరని అగ్నిలో చావని బ్రతుకు చావున్న బ్రతుకు ఇదైతే